అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరోపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఆడియో తనది కాదన్న దగ్గుబాటి ప్రసాద్. తప్పుడు ప్రచారంపై ఎస్పీకి ఫిర్యాదు. తాను నందమూరి ఫ్యానే అన్న ఎమ్మెల్యే. కలెక్టర్లతో మంత్రి జూపల్లి సమీక్ష. ఉమ్మడి ఆదిలాబాద్ లో వర్షాలపై ఆరా. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశం. ఓటు చోరీ పౌరుల హక్కు కాలరాయడమే. రాహుల్ పోరాటానికి అంతా మద్దతు. విశాఖలో ఓటు చోరీపై కార్యక్రమానికి బట్టి హాజరు. కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు పనిచేస్తున్నట్ట, ఓడిపోతే ఈవీఎంలు పనిచేయనట్ట. రాహుల్ది పసలేని యాత్ర అన్న ఈటల. మహబూబాబాద్ జిల్లాలో యూరియా కష్టాలు. శ్రీరామగిరి కేసముద్రంలో రైతుల పడిగాపులు. క్యూ లైన్ లో బారులు తీరిన మహిళలు, రైతులు. కడెం ప్రాజెక్టు దగ్గర కొనసాగుతున్న గాలింపు. నిన్న వరదలో గల్లంతైన గంగాధర్ అనే వ్యక్తి. గజ ఈతగాళ్ల సాయంతో ముమ్మర 3న పీఏసీ సమావేశం. వరంగల్ పంచాయతీపై నలుగురితో కమిటీ. రాజగోపాల్ రెడ్డికి ఒకసారి చెప్పి చూస్తాం, మళ్లీ రిపీట్ అయితే చర్యలు తప్పవన్న మల్లు రవి. విజన్ లేని రేవంత్ తో ప్రజాధనం వృధా. వేల కోట్ల ఫార్మాసిటీ పెట్టుబడులు వెనక్కిపోయాయి. ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదన్న కేసీఆర్. ఎల్లంపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయండి. వరద నీరు వృధాగా సముద్రంలోకి వెళుతుంది. రేవంత్ ఉత్తమ్ కి నీటి విలువ తెలియదన్న హరీష్ రావు. చిరంజీవితో నిర్మాత సి కళ్యాణ్ భేటీ. ఫెడరేషన్ నిర్మాతల మధ్య వివాదంపై చర్చ. సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం. ఫెడరేషన్ కు ఫిలిం ఛాంబర్ నుంచి పిలుపు. కార్మికుల వేతనాలపై చర్చకు రావాలని మెసేజ్. రేపు ఉదయం 11 గంటలకి ఫిలిం ఛాంబర్ తో ఫెడరేషన్ భేటీ. ఈ నెల 20న ఢిల్లీకి చంద్రబాబు. ఎన్డీఏ నేతల సమావేశంలో పాల్గొనున్న చంద్రబాబు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కి హాజరు. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే